స్వంతంగా లేదంటే వైద్య సూచన మేరకు సి సెక్షన్ కావాలని కోరుకునేవారు మినహా మిగతా అందరూ కూడా లేబర్ అనే అత్యంత కష్టతర ప్రాసెస్ దాటుకుని వెళ్లాల్సిందే. లేబర్లో మొదటి ఫేజ్ నే మనం ఎర్లీ లేబర్ గా చెప్పుకోవచ్చు. దీనినే లేటెంట్ స్టేజ్ అని కూడా అంటారు. ప్రెగ్నెన్సీ 9 నెలలు బిడ్డని కడుపులో మోయడం వరకు పర్వాలేదు. కానీ నొప్పులు పడి న్యాచురల్ గా డెలివరీ చేయడం మాత్రం ఒక లైఫ్ టైం ఛాలెంజ్ అనే చెప్పాలి. డ్యూ డేట్ దగ్గర పడుతుంటే పెయిన్స్ నెమ్మదిగా మొదలవడంతో లేబర్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఇది బేబీ బర్త్ తో ముగుస్తుంది. గర్భసంచిలో పెరిగే బేబీని ఫీటస్ని బయటికి తీసుకురావడానికి, నెలలు నిండిన తర్వాత బయటికి తీసుకురావడానికి జరిగే ప్రాసెస్ని లేబర్ అంటారు. ఇవి నొప్పులతో మొదలయ్యి మెల్లగా గర్భసంచి ముఖ్య ద్వారం సర్విక్స్ అంటారు. సర్విక్స్ లెంత్ మామూలుగా 2 ఇంచీలు ఉంటుందన్నమాట. ఈ 2 ఇంచీల నుంచి సర్విక్స్ ఇంచి, అర ఇంచి, పావు ఇంచి నుంచి బాగా పల్చబడి 0 డైల్టేషన్ నుంచి 10 సెంటీమీటర్లు డైల్టేషన్. 10 సెంటీమీటర్లు ఎందుకంటే బేబీ తల డయామీటర్ 10 సెంటీమీటర్లు. ఈ డైల్టేషన్ దాకా ఓపెన్ అయ్యి గర్భసంచి ద్వారము బేబీని బయటికి తోసే ప్రాసెస్నే లేబర్ అంటారు. సో కాన్పు నొప్పులు అంటారు తెలుగులో. సో ఇది 9వ నెలలో మనకి ఫైనల్ ప్రెగ్నెన్సీకి ఫైనల్ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ చేరతాం మనం. లేబర్ అంటే కేవలం నెలలు నిండిన తర్వాత మాత్రమే మొదలవ్వాలని రూలేమీ లేదు. అది ఎప్పుడైనా కావచ్చు, ఒక్కోసారి 7వ నెలలో కూడా. ఇందుకు పలు కారణాలుండొచ్చు. కాని ఎప్పుడైతే సరైన గడువు ముగుస్తుందో అప్పుడు లేబర్ మొదలు కావడం సరైన పద్ధతి. ఈ సమయానికి గర్భస్థ శిశువు బయట ప్రపంచంలోకి రావడానికి పూర్తిగా రెడీగా ఉందని అర్థం. లేబర్ ఎందుకు మొదలవుతుంది అన్న క్వశ్చన్ కి ఇప్పటిదాకా సమాధానం లేదు. మా మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఒక 100 పేజీల చాప్టర్ ఉంటుంది, కానీ ఈ పాయింట్ వల్ల మొదలవుతుంది అనే ఆన్సర్ లేదు అందులో. హార్మోన్స్ అంటారు కొంతమంది, సర్విక్స్ లో తేడా వల్ల లేబర్ మొదలవుతుంది అంటారు కొంతమంది. 40 వీక్స్ నెలలు నిండిన తర్వాత లేబర్ మొదలవుతుంది అంటారు. మరి 40 వీక్స్ నెలలు నిండిన తర్వాత మొదలవుతుందంటే మరి 7వ నెలలు ఎందుకు వస్తాయి ఒక్కొక్కసారి కాన్పు నొప్పులు? సో లేబర్ అనేది, కాన్పు నొప్పులు అనేవి ఏ నెలలో అయినా రావచ్చు. అవి మనము 37 కంప్లీటెడ్ వీక్స్ అయిన తర్వాత బేబీ కంప్లీట్ గా ఫుల్లీ ఫార్మ్డ్, ఊపిరితిత్తులంతా కంప్లీట్ గా మెచ్యూర్ అయిపోతాయి కాబట్టి అవి ఆపకుండా మనం బేబీని డెలివరీ చేస్తాము. లేబర్ నుంచి బేబీ డెలివరీ వరకు ఉండే ప్రాసెస్ ని 3 స్టేజెస్ లో విభజించవచ్చు. 1 గర్భాశయ ముఖద్వారం 10 సెంటీమీటర్ల మేర తెరుచుకోవడం. 2 బేబీ బయటకు డెలివరీ కావడం. 3 గర్భసంచిలో బేబీ రక్షణగా ఉన్న మాయ కూడా డెలివరీ కావడం. మొదటి స్టేజ్ అంటే గర్భాశయ ముఖద్వారం విచ్చుకోవడంలో మరలా 3 ఫేజెస్ ఉంటాయి. మొదటిది ఎర్లీ లేబర్. ఇది కొద్ది రోజుల పాటు లేదంటే వారాల పాటు ఉండొచ్చు. అందుకే ఎర్లీ లేబర్ ప్రాసెస్ లో మిగతా స్టేజెస్ కంటే కూడా ఎక్కువ సమయం పాటు కొనసాగే స్టేజ్గా చెప్పుకోవచ్చు. 2 నుంచి 6 గంటల వ్యవధికోసారి వచ్చిపోయే చిన్న చిన్న నొప్పులుగా ఎర్లీ లేబర్ని చెప్పుకోవచ్చు. ఇవి ఎంత చిన్న నొప్పులంటే కొందరిలో అసలు వస్తున్నట్టు కూడా తెలియకపోవచ్చు. ఎర్లీ లేబర్ అంటే మనం లేటెంట్ ఫేజ్ ఆఫ్ లేబర్ అంటాం. అంటే నొప్పులు యూట్రస్ మామూలుగా గర్భంతో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు యూట్రైన్ కంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది టెస్టింగ్ లాగా. దీన్ని బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. అదే 9 నెలలు నిండిన తర్వాత ఈ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్సే నెమ్మదిగా ప్రీ లేబర్లోకి వెళ్తారు. ప్రీ లేబర్ అంటే పేషెంట్లు వచ్చినప్పుడు, ఏమండి మాకు రోజుల్లో 2-3 సార్లు గట్టిగా నొప్పి వస్తుంది, ఏదో కొద్దిసేపు ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ వచ్చి తగ్గిపోతుంది, లేదా రాత్రి నిద్రపోయినప్పుడు నిద్రలో 2-3 సార్లు నొప్పిలాగా అనిపించి తగ్గిపోయింది. సో దాన్ని ప్రీ లేబర్ అంటాం. సో టెస్టింగ్, యూట్రస్ ఇస్ టెస్టింగ్ ఇట్ సెల్ఫ్. అలాంటి నెమ్మదిగా ఈ నొప్పులు 20 నిమిషాలకు ఒకసారి లేదా 10 నిమిషాలకు ఒకసారి వచ్చినప్పుడు 10 సెకండ్లో 15 సెకండ్లో కొంచెం బిగబెట్టినట్టు అనిపించడం, వదిలవటం ఇలా ఉంటుంది. దీన్ని ఎర్లీ ప్రీ లేబర్ అంటాం. గర్భాశయ ముఖద్వారం 10 సెంటీమీటర్ల పాటు తెరుచుకుంటేనే బేబీ బయటకొచ్చేందుకు వీలుంటుంది. దీన్నే గర్భాశయ ముఖద్వారం విచ్చుకోవడం అంటారు. ఇదంతా కూడా అప్పటికప్పుడు జరిగేది కాదు. 3 ఫేజెస్ లేబర్లో నెమ్మదిగా సెంటీమీటర్ చొప్పున జరిగే ప్రక్రియ. మొదటి స్టేజ్ లేబర్ అంటే ఎర్లీ లేబర్లో దాదాపు 4 సెంటీమీటర్ల మేరకు సర్విక్స్ విచ్చుకుంటుంది. ఈ ఫేజ్ కి మనము ఫాల్స్ లేబర్ పెయిన్స్ కి తేడా చెప్పడం ఒక్కొక్కసారి మాకు డాక్టర్లుగా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది.
సో ఇది మీకు ఫాల్స్ లేబరా లేకపోతే లేటెంట్ ఫేజా అని మీకు డౌట్ వచ్చినప్పుడు హాస్పిటల్ మీరు చూపించుకుంటున్న హాస్పిటల్కి ఫోన్ చేయండి. మీకు ఎవరైనా మిడ్ వైఫ్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. లేదు మీకు ఇంకా డౌట్గా ఉంటే లేకపోతే ఇబ్బంది అనిపిస్తే, డిస్కంఫర్ట్, యాంగ్జైటీ అనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకోండి. ఈ లేటెంట్ ఫేజు కొంతమందికి ఈ చిన్న చిన్న కంట్రాక్షన్స్ వస్తాయి. మేము కూడా ఇంటర్నల్ చెకప్ చేసి చూస్తాము. ఇలా ఇంటర్నల్ చెకప్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మాకు అటు ఇటు కానీ ఫైండింగ్స్ కనిపిస్తాయి. అలాగని మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎన్ని రోజులు పెట్టాలి? ఒక్కొక్కసారి 4 రోజులు అవుతుంది, ఒక్కొక్కసారి 3 రోజులు అవుతుంది. ఒక్కొక్కసారి మేము ఏం కాదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపోనగానే మళ్ళీ గంటలో యాక్టివ్ ఫేజ్లో వస్తారు. సో ఇది నిజంగా చాలా ఖచ్చితంగా ఏ ఫేజ్ అని నిర్ధారించడం కూడా కష్టమే. ఒక ఫేజు ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా ఈ ఫేజ్ అని చెప్పడం కష్టం.